ఇన్ని ప్రొసీజర్లన్నీ కూడా ఆపేసి ఒకవైపున సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని కావాలని ఆపేసి దశల వారీగా దీన్ని నిర్వీర్యం చేయడం కోసం, రెండోది ఏదైతే ఇప్పటివరకు కానరానటువంటి ఇన్సూరెన్స్ అందరికీ చేసేస్తున్నానని చెప్పి దాన్ని ప్రొసీజర్లు కూడా తగ్గించేసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మాట వాస్తవమా కాదని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి చేయించుకోండి అని చెబుతూ ఉంటే వారు ఈ రోజున అప్పుల పాలైపోతున్న మాట వాస్తవం కదా ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వారికో లేకపోతే 1-2 ఎవరికైనా చేసి మీరు వాటినే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమంది తెచ్చేసామని చెప్తున్నారు. మీరు ఉచితంగా చేసిన ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తూ మీరు కేవలం ఏదో పత్రికాముఖంగా హడావిడి చేయడానికి మాత్రమే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని కొద్దిగా కంటితుడిగా చేస్తూ మీరు మీ యొక్క పాపం గడుపుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వం అయినా కూడు గుడ్డ నీడ అనేటువంటి విషయాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో వైద్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మందికి ఈరోజు ఉద్యోగాలు ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే కల్పించిన సంగతి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనంటే డబ్బు ఉన్నటువంటి వాడు ఇవాళ ప్రజలకు ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి మీరు బిల్లులు కట్టకుండా ఇవాళ ప్రజల మీద మీరు కక్ష సాధించడం వాస్తవం అవునా కాదా అని ఇక్కడ కోఆర్డినేటర్ నాయకులే కాదు మేము కూడా అడుగుతున్నాం. అలాగని ఇక్కడ ఏదైతే ఇచ్చిపుచ్చుకునే గౌరవాల్లో గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు, ఆ రకంగా ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, దాంట్లో నేను విభేదించట్లా. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున నిన్న కొన్ని సామూహిక గృహప్రవేశాలు అనే కార్యక్రమం మేము చూసాం. ఎక్కడా సామూహిక గృహప్రవేశాలు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 17 నెలల్లో మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాలనీ డబ్బు ఇచ్చారో, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో పత్రికాముఖంగా మరి బయట పెట్టమని అడుగుతున్నాం. ఆ రోజు జగన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడో వాటిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పిలవన పేరంటానికి తయారవుతున్నారు ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పచ్చ చొక్క నేతలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ గారు ఇచ్చిన స్థలాల్లో వాళ్ళు పాపం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ అక్కడికి వెళ్ళి నుంచుని ఫోటోలు దిగి దాన్ని సామూహిక గృహప్రవేశాలు మేము చేసేసామని చెప్తాను.